ఈ బౌలర్ లోపల అంతగానం గొప్ప టాలెంట్ ఏమున్నదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ టీమిండియాను ప్రకటించిన ప్రతిసారి, అంటే ఏ టూర్ కోసమైనా సరే లేదంటే ఏ టోర్నీ కోసమైనా సరే, టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించిన ప్రతిసారి బౌలర్ తన ప్లేస్ ను కాపాడుకుంటున్న టీంలో. అసలు మనోనికి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు, ఏం చూసి ఛాన్స్ ఇస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు టెస్టులలో బెస్ట్ బౌలర్ గా కొనసాగుతున్న సిరాజ్ కూడా 3 ఫార్మాట్లలో ఛాన్సులు ఇవ్వట్లేదు. కాకపోతే సిరాజ్ లో సగం పర్ఫార్మెన్స్ ఇచ్చే ఈ బౌలర్ కు మాత్రం 3 ఫార్మాట్లలో, అంటే టెస్టులలో, వన్డేలలో, T20లలో అన్నిట్లలో ఛాన్సులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అయితే ఆ బౌలర్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. అతడే హర్షిత్ రాణా. మనోడు అంతగానం గొప్పగా ఏం ఆడుతున్నాడు అంటే ఏం లేదు. లేటెస్ట్ ఆసియా కప్ లో సెలెక్ట్ అయ్యిండు, ఒక్క మ్యాచ్ ఆడిండు, అందులో హాఫ్ సెంచరీ దాటేసిండు. వన్డేలలో పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, టెస్టులలో పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. అయినా కూడా టీమిండియాలో 3 ఫార్మాట్లలో ఛాన్సులు దక్కించుకుంటా ఉన్నాడు. దీని వెనుకున్న మర్మం ఏంది, దాని వెనుకున్న కారణాలు ఏంది అనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు. మీకు ఒకవేళ అర్థమైతే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి.